అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కార్మిక సంస్థ రామగుండం కోల్బెల్ట్ ఏరియాతో పాటు దాదాపు 2 లోక్సభ స్థానాల పరిధిలో 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ బొగ్గు గనులకు సంబంధించి కార్మికుల సమస్యల మీద పోరాటం చేసినటువంటి సంస్థ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంస్థ. సకల జనుల సమ్మెకాలంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, చాలా కీలకంగా వ్యవహరించింది ఈ సంస్థ. 2003 జనవరి 27న ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితితో అనుబంధంగా కొనసాగింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఒక ప్రకటనలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. బీఆర్ఎస్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయ పార్టీతో అనుబంధంగా ఉండం, మేము మా సంస్థ కార్మికుల పక్షాన మాత్రమే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్కు గట్టి షాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమానికి ముందు, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బొగ్గుగని ప్రాంతాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంస్థ తాజాగా స్వతంత్రంగా వ్యవహరించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థకి గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్నారు. తాజాగా మిర్యాల రాజిరెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయము 11 డివిజన్లకు సంబంధించినటువంటి కార్యనిర్వాహక వర్గంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాము. శాసనసభ ఎన్నికల అనంతరం జరిగినటువంటి పరిణామాలు, ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ అంశాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. కేవలం బొగ్గుగని కార్మిక సమస్యలపైనే ఆ పరిష్కారం కోసం మాత్రమే కొట్లాడతామన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు గుర్తింపు పొందిన సంఘంగా ఈ సంస్థ ఎన్నికైంది. క్రియాశీలకంగా వ్యవహరించింది. కట్ చేస్తే మొన్న జరిగినటువంటి బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇది చాలా బలహీనమైనటువంటి ప్రదర్శననే, పేలమైనటువంటి ప్రదర్శనే కొనసాగించింది. దీంతో ఒక నిరాశ, నిస్పృహలు ఈ కార్యకర్తల్లో అలాగే నేతల్లో ఉన్నాయి. దీని నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలనే మనం భాగంగానే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంస్థ ఇక నుంచి బీఆర్ఎస్కి అనుబంధ సంస్థ కాదు అని స్పష్టంగా ప్రకటించడం జరిగింది, స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకి కూడా మనం మద్దతు ఇవ్వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా కార్మికుల సమస్యల మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ మెజారిటీ కార్మిక సంస్థ నాయకులు, సభ్యులందరూ కూడా స్వతంత్రంగా ఉండడానికే నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి వారు చెప్పినటువంటి సమాచారం ద్వారా మనం తెలుస్తుంది. మొత్తం మీద ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం కార్మికుల పక్షాన మాత్రమే ఉంటాం, రాజకీయ పక్షాలకి మాకు సంబంధం లేదు అని స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 23న జరిగినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఈసీ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొన్న జరిగినటువంటి ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో సరైనటువంటి పోటీ ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో, నైరాశ్యంలో ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక నాయకత్వానికి ఒక ఉత్తేజాన్ని ఇవ్వాలి, మోటివేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఈసీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా అధ్యక్ష కార్యదర్శులతో పాటుగా కార్యనిర్వాహక అధ్యక్షులు చేసినటువంటి రాజీనామాను ఆమోదించడంతో పాటుగా ఒక స్టీరింగ్ కమిటీని 30 మందితో ఎన్నుకొని దాంట్లో మిర్యాల రాజిరెడ్డి అనే నన్ను దానికి చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్టీరింగ్ కమిటీ అనేటువంటి విధి విధానాలతో పాటుగా ఒక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దాంట్లో నాయకత్వానికి సంబంధించినటువంటి పిట్ స్థాయి నుంచి సెంట్రల్ కమిటీ వరకు నాయకత్వాన్ని కూడా ఎన్నుకొని రాబోయే రోజుల్లో గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉద్యమ పోరాటాలు చేసిందో అదే విధంగా గుర్తింపు సంఘంగా వచ్చినటువంటి 2012 నుంచి అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవహరించినటువంటి విధానం ఏదో చర్చల ద్వారా కూడా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనేటువంటి దాంట్లో ఈ రెండింటి కలయికలుపుగా ఉన్నటువంటి ఒక అనుభవం కలిగినటువంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటూ యువతకు కూడా ప్రాధాన్యం ఇస్తూ అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మైనార్టీతో పాటు మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ రాబోయే రోజుల్లో ఒక నాయకత్వాన్ని తయారు చేయాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశం. దీంతో పాటుగా ఈ రోజు ఎవరికి నాయకత్వంలో వెళ్ళాలి అనేటువంటి, అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి ఒక పార్టీ అనుబంధంగా ఉన్నాము అని చెప్పుకున్నటువంటి ఈ సంఘం ఈ రోజు పార్టీ అవసరం లేదు అనేటువంటి, ఏదైతే పార్టీకి యూనియన్ పోటీ చేయొద్దు అని చెప్పినటువంటి దాంట్లో వ్యతిరేకించినటువంటి మా నాయకత్వం కూడా ఒక ఇండిపెండెంట్ గా నడిపించుకుందాం, మన యూనియన్ ను మనమే స్వయం ప్రతిగా ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారంగా బైలాస్ ప్రకారంగా మనం నడుచుకుంటూ అంశాల వారిగా ఏ పార్టీ కానీ ఏదైనా సరే వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి పిలుపు సరైంది అనుకో
రేపు ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి, వేలం పాటను ఎదుర్కోవాలి అనేటువంటిది ఏదైనా పార్టీ ఇచ్చినటువంటిది మాకు సరైంది అన్నది అని అనుకో, మా జనరల్ బాడీ కానీ మా ఈసీ సమావేశ నిర్ణయం తీసుకొని ఆ అంశాల వారీగా మద్దతు తెలపడం జరుగుతుంది తప్పితే ఒక పార్టీకి అనుబంధంగానో లేకపోతే ఇంకొక పార్టీకి అనుబంధంగా లేవు అనేటువంటిది కాకుండా అందరినీ కూడా సమపాల్లో చూసుకుంటూ అంశాల వారీగా మా యూనియన్ కి న్యాయంగా అనిపించినటువంటి అంశానికి మద్దతు తెలిపేటువంటి నిర్ణయం తీసుకుంటూ త్వరలోనే జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిపుష్టమైన పూర్తి స్థాయిలో నాయకత్వాన్ని ఎన్నుకోవడం, దాని ద్వారానే నిర్ణయాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. సీమాంధ్ర ప్రజలతో మాకు విభేదాలు లేవు. సీమాంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 4 కోట్ల ప్రజల నిర్ణయం మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో సింగరేణి కార్మికులను భాగస్వామ్యం చేయాలని ఆ ఉద్యమంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏర్పడి తలబడి కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం జరిగింది. ఇలా వచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని బీఆర్ఎస్ పార్టీతో జతగట్టి వారితో అడుగులు అడుగేసి కార్మిక హక్కుల సాధనకు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇటీవల కాలంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘాన్ని ఒక కార్మిక సంఘంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేకుండా దీనికి అనుబంధంగా కాకుండా ఇవాళ ఈ సంఘాన్ని నడపాలనుకుంటున్నాం. అందులో భాగంగానే బాయి స్థాయి నుండి కేంద్ర కమిటీ దాకా ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించడానికి గతంలో ఈ సంఘం యొక్క 3 ప్రధాన పదవుల్లో ఉన్నటువంటి అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి పదవులను ఈ నెల 23 జరిగినటువంటి వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఆమోదం తెలిపడం జరిగింది. ఆ రాజీనామాల ఆమోదం నేపథ్యంలో మిర్యాల రాజిరెడ్డి గారిని టీబీజీ కేసు స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా నియమించి ఇవాళ 11 డివిజన్లలో మనుగూరు నుండి బెల్లంపల్లి వరకు ఈ సంఘాన్ని పునర్వైభవం తీసుకురావడానికి గత ఎన్నికల్లో మనం పాల్గొనకపోయినప్పటికీ ఈ సంఘం యొక్క ఉన్నటువంటి క్యాడర్ కోరిక మేరకు రేపు జరగబోయే జనరల్ బాడీలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకొని ఈ సంఘాన్ని బలోపేతం చేసి ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ఆ దిశగా అడుగులేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.